నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనము ప్రశ్న జవాబుల గురించి వివరించుకున్నాం. అలాగే ఆ ప్రశ్న జవాబులను మీరు చదువుకోవడానికి అంటే ఏ విధంగా రాస్తే సరైన సమాధానాలు అనిపించుకుంటాయి, ఎలా రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు అనే విషయం మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డ్రైవ్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు శాంపిల్ పేపర్స్ ఉన్నాయి, అలాగే మార్కింగ్ స్కీమ్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఉదాహరణకు ప్రస్తుతం ఉన్నటువంటి పేపర్ ఇది చూడండి. ఇది 2023-24. ఇందులో మీకు 2 మార్కుల ప్రశ్నలు అలాగే 4 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా సమాధానాలు రాయాలో ఇక్కడ వివరంగా ఇచ్చారు, గమనించండి. ఇక్కడ పద్య భాగ ప్రశ్నలు 4 ఇవ్వబడ్డాయి, 2 రాయాలి అని చెప్తున్నాడు. కాబట్టి నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనే కవితా పంక్తులలోని వాస్తవం. ఇలాంటి పాయింట్స్ అంటే ఈ రకంగానే రాయాలి అని కాదు ఇక్కడ ఇచ్చినది ఉద్దేశము. కరెక్షన్ చేసే సమయంలో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని ముఖ్యముగా విద్యార్థి రాసిన సమాధాన పత్రంలో కనిపించాలి అని. నగరాలలో ఉద్యోగాలు చేసేవారు పెందలాడే లేసి బయలుదేరి ఈ విధంగా వారు వెళ్ళే సమయం గురించి, అలాగే కూలీలు వారు పని దొరికే ప్రాంతానికి ఎంతో సమయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది, అదొక విషయము. ఎంత కష్టపడ్డా మరి వారు సంపాదించిన డబ్బులు కేవలం తినడానికి సరిపోతాయి తప్ప ఖరీదైన వస్తువులు కొనడం కానీ ఇంకేదైనా ఉపయోగించుకోవడానికి కానీ వారికి సరిపోవు అని చెప్పడం. అంటే ఈ ముఖ్యమైన 3 పాయింట్స్ అందులో కనిపించాలి. ఈ 3 కనిపిస్తూ 60 పదాలలో ఉండి తీరాలి. అంటే ఇవి మాత్రమే ఉండాలని కాదు ఉద్దేశం, ఇవి కూడా ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. వీటితో పాటు ఇంకా మరికొన్ని విషయాలు కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఇక ఈరోజు వీడియోలో మనం ప్రతిపదార్థాల గురించి, ప్రతిపదార్థాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎన్ని పాఠ్యాంశాలలో ఉన్న ప్రతిపదార్థాలు చదవాల్సి ఉంటుంది, అలాగే వీటికి ప్రతిపదార్థాలు ఏ రకంగా రాస్తే మీకు 6 మార్కులు సులభంగా సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు మనము ఇందులో చర్చించుకుందాం. ముందుగా ప్రతిపదార్థము రాయండి. మనకి ఇక్కడ ఒకటి ఆకంఠంబుగా భిక్ష పాఠం నుంచి, మరొకటి శతక మధురిమ నుంచి ఇచ్చారు. మరొక ప్రశ్నపత్రములో మనకి ఒకటి దానశీలము నుంచి, అలాగే మరొకటి మళ్ళీ శతక మధురిమ నుంచి. నిరయంబైన నిబంధమైన దానశీలము నుంచి, ఆకంఠంబుగా చూడండి భిక్ష నుంచి. ఇక్కడ మనకి ఈ ప్రశ్నపత్రంలో గమనించండి, మనకు దానశీలం వచ్చింది, భిక్ష వచ్చింది, శతక మధురిమ అస్సలు రానే రాలేదు. అనల జ్యోతుల, కాబట్టి ఇది మనకి పోర్షన్ కాదు, ఇది పాఠ్యాంశమే కాదు, ఇది ఏపీకి సంబంధించినటువంటి పేపరు. కారే రాజులు దానశీలము నుంచి ఇచ్చారు, ఆ కంఠంబుగా మళ్ళీ భిక్ష నుంచి ఇచ్చారు. కారే రాజులు ఒకటి, వేద పురాణ శాస్త్ర భిక్ష నుంచి. ఆ కంఠంబుగా భిక్ష కులమున్ రాజ్యము తేజమున్ దానశీలము. పొత్తంబై శతక మధురిమ వేద పురాణ శాస్త్ర భిక్ష పాఠ్యాంశము. ఎక్కువగా మనకి ఏదో ఒక 2 పాఠ్యాంశాలు అయితే వస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. భవదీయార్చన సేయుచో శతక మధురిమ అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను భిక్ష పాఠ్యాంశం నుంచి. సిరిలేకైన విభూషితుండే శతక మధురిమ తెలంగాణ భవది, అంటే వీర తెలంగాణ అప్పుడు ఉంది కాబట్టి అది ఇచ్చారు, ప్రస్తుతం లేదు కాబట్టి సమస్య లేదు. భవదీయార్చన శతక మధురిమ, అలాగే అనవుడు నల్ల నవ్వి భిక్ష పాఠ్యాంశము. ఇది మళ్ళీ వీర తెలంగాణ మనకు లేదు, కారే రాజులు దానశీలము నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ప్రశ్నాపత్రము, ఇది కూడా వీర తెలంగాణ మనకి లేదు, భిక్ష నుంచి ఒక పద్యాన్ని ఇచ్చారు. ఊరూరంజనులెల్ల శతక మధురిమ, అలాగే భిక్ష పాఠ్యాంశం నుంచి ఇచ్చారు. కారే రాజులు దానశీలము నుంచి ఒకటి, అలాగే వేద పురాణ శాస్త్ర భిక్ష పాఠ్యాంశం నుంచి ఇచ్చారు. ఈ విధంగా
మనకు మొత్తంగా చూసినట్లయితే ఒక్కసారి ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. మనకి ఉన్న పాఠ్యాంశాలు ఒకసారి గమనించండి. ఒకటి పద్యాలలో ఉన్నవి దానశీలము ఒకటి, అలాగే వీర తెలంగాణ మనకి లేదు, నగర గీతం అనేది గేయము కాబట్టి పద్యాలు అయితే లేవు, ఇంకొకటి శతక మధురిమలో ఉన్నాయి, ఇక చివరగా మనకి భిక్షలో కూడా కనిపిస్తున్నాయి. ఈ 3 పాఠ్యాంశాలలో మనకి ప్రతిపదార్థాలకు అడిగే అవకాశం ఉన్నటువంటి పద్యాలు ఉన్నాయి. దానశీలములో ఎన్నున్నాయి? మనకి దానశీలములో ఒకటి కులమున్ రాజ్యము తేజమున్, చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చాలా ప్రశ్నాపత్రాలలో మనకి కనిపించినటువంటి పద్యము అని చెప్పవచ్చు. తర్వాత మరొక పద్యము కారే రాజులు 2, నిరయంబైన నిబంధమైన 3. ఈ 3 పద్యాలు మనకి కంఠస్థం చేయవలసినటువంటి పద్యాలు. తర్వాత శతక మధురిమ చూద్దాం ఒకసారి. శతక మధురిమలో మీకు ఇక్కడ ఒకసారి దానశీలంలో గమనిస్తే ఒక పద్యానికి మనకు పాఠ్యపుస్తకం వెనకాలే ప్రతిపదార్థం ఇవ్వడం జరిగింది. చూడండి, రాజ్యమున్ తేజమున్ నిలుపుము. చూడండి, ఇక్కడ పదం అనేది విడిపోయింది, ప్లస్ నిలుపుము ఈ కుబ్జుండు విడదీశారు, అలతిన్ పోడు విడదీశారు, త్రివిక్రమ స్ఫురణవాడు ప్లస్ ఐ, బ్రహ్మాండమున్ నిండున్ నిండున్ ఒకండు. చూడండి, ఇక్కడ కూడా విడిపోయింది. మాన్పన్ కలడే నా పలుకులు, ఇక్కడ కూడా విడిపోతున్నాయి. చూడండి, అక్షరాలన్నీ విడగొట్టి పదాలను విడగొట్టి రాశారు. తప్పకుండా విడిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బనుపుమా అని ఉంటుంది అక్కడ. కాబట్టి సరళాలు వచ్చినప్పుడు ఏమవ్వాలి? పరుషాలుగా మార్చి రాయాల్సి ఉంటుంది రాసేటప్పుడు. అంటే ముఖ్యంగా సంధి పదాలు తప్పకుండా విడదీసే రాయాలి. అలా విడదీసి రాసినందుకే 1 మార్కు కేటాయిస్తారు. మరి మార్కుల కేటాయింపు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఏ విధంగా మార్కులు కేటాయిస్తున్నారు. మనం రాసేందుకు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తే సులభంగా రాయగలుగుతాం, ఆ విషయాలన్నీ ఇక్కడ గమనిద్దాం. ఒకసారి శతక మధురిమలో ఉన్నటువంటి పద్యాలు గమనిద్దాం. మనకు శతక మధురిమలో తప్పక వచ్చే అవకాశం ఉన్నటువంటివి భవదీయ అర్చన. భవదీయ అర్చన ఒకటి పద్యము. భవదీయ అర్చన బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఊరూరన్ జనులెల్ల సిరిరేకైన విభూషితుండేయై. ఆ తర్వాత భండన భీముడు ఉంది. ఇది 5 పాదాలలో మనకి ఇచ్చారు ఈ పద్యాన్ని. కాబట్టి మనకు ఎక్కువగా ఏ ప్రశ్నాపత్రంలో ఈ పద్యం అయితే కనిపించలేదు. అలాగే సీస పద్యం అయితే తప్పనిసరిగా మనకు అడిగే అవకాశం అయితే లేదు ప్రతి పదార్థాలకు. అలాగే మరొకటి కూడా సీస పద్యమే, ఘనుడవ్వాడవు, ఇది తప్పకుండా చదవాలి. అలాగే పొత్తంపై కడు నేర్పుతూ, ఇది కూడా తప్పకుండా చదవాల్సిందే. ఇదైతే మనకు సీస పద్యం కాబట్టి రావు. 3 పద్యాలు పక్కకు పెట్టినట్లయితే మొత్తం 8 పద్యాలలో కేవలం మనకి 5 పద్యాలు మాత్రమే ఉన్నాయి. ఈ 5 పద్యాలు అలాగే దానశీలంలో ఉన్న 3 పద్యాలు మొత్తం 8 పద్యాలు. అలాగే మరొక పాఠ్యభాగం ఉంది భిక్ష. ఒకసారి భిక్ష పాఠ్యభాగంలో ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి గమనిస్తే దాన్ని బట్టి ఎన్ని పాఠ్యాంశాలు చదివితే మనకు సరిపోతుంది, ఏవి బాగా మనము సాధన చేయాలి అనే విషయము ఇప్పుడే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భిక్ష పాఠ్యాంశంలో చూడండి, మొదటి పద్యము. భిక్ష పాఠ్యాంశంలో మొదటగా ప్రతిపదార్థం నేర్చుకోవలసినటువంటి పద్యము ఇది. వేద పురాణ శాస్త్ర 1. మరొక పద్యము ఆకంఠంబుగా 2. తరువాత అనవుడు నల్ల నవ్వి 3 పద్యాలు. ఈ 3 పద్యాలు ప్రతిపదార్థాలు అడిగే అవకాశం ఉన్నటువంటి పద్యాలు. ఈ లెక్కతో మనకు దానశీలంలో 3 ఉన్నాయి, భిక్షలో 3 ఉన్నాయి, శతక మధురిమలో 5 ఉన్నాయి. 5, 3, 8, 8, 3, 11. కేవలం 11 పద్యాలకు ప్రతిపదార్థాలు సాధన చేస్తే సరిపోతుంది. లేదు నేను అన్ని పద్యాలు సాధన చేయలేను అంటే మనకు చాలా పేపర్లలో గమనించినట్లుగా మనకి ఎక్కువగా శతక మధురిమ నుంచి 1, అలాగే దానశీలం నుంచి మరొకటి, లేదా దానశీలము నుంచి 1, భిక్ష నుంచి 1,
లేదా శతక మధురిమ నుంచి ఒకటి, భిక్ష నుంచి ఒకటి. ఒకటే పాఠ్యాంశం నుంచి రెండు అయితే ఇంతవరకైతే మనకు అడగలేదు, అడిగే అవకాశం అయితే లేకపోవచ్చు. కాబట్టి మీరు భిక్ష మరియు దానశీలములో ఉన్న 6 పద్యాలను బాగా సాధన చేసినట్లయితే శతక మధురిమ వదిలేసినా కూడా ఆ రెండిట్లోంచి ఒక్క పద్యం అయితే తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా కూడా మీరు సాధన చేయొచ్చు. ఒకసారి మనకు మార్కింగ్ స్కీమ్లో ఏ విధంగా మార్కులను కేటాయిస్తున్నారో ఒకసారి మీరు గమనించడానికి ప్రయత్నించండి. ప్రతిపదార్థాలు చూడండి, ఇక్కడ ఇచ్చారు. కింది ప్రతిపదార్థం రాయండి. అన్వయ క్రమము అని 1 మార్క్ ఇచ్చారు. సంధి పరిచ్ఛేదము 1 మార్క్ ఇచ్చారు. ప్రతిపదార్థమునకు 4 మార్కులు ఇచ్చారు. అన్వయ క్రమము అంటే మీరు పద్యానికి ఉన్న అర్థాలన్నీ వరుసగా చదివినట్లయితే అర్థవంతమైన తాత్పర్యం వలె ఉండాలి. అది అన్వయ క్రమము. సంధి పరిచ్ఛేదము ఇంతకుముందు చెప్పుకున్నాం. సరళాలు పరుషాలుగా మారడం, అలాగే కొన్ని పదాలను సంధి పదాలుగా విడదీయడం అనేది చెయ్యాలి. అలా చేసినందుకు 1 మార్కు కేటాయిస్తారు. ఇక ప్రతిపదార్థానికి అంటే ప్రతి పదముకు అర్థం రాసినందుకు 4 మార్కులు ఇచ్చట కేటాయిస్తారు. అందులో కూడా అక్షర దోషాలు పోకుండా రాసినట్లయితే అప్పుడే ఆ 4 మార్కులు పూర్తిగా వస్తాయి. అలాగే మరొక మార్కింగ్ స్కీమ్లో చూద్దాం. ఎందులో అయినా దాదాపుగా ఇవే విషయాలు మనం గమనిస్తాం. కొత్తది 2023-24 సంబంధించినటువంటి మార్కింగ్ స్కీమ్ ఒకసారి గమనించండి. ఇక్కడ వివరంగా మొత్తం ప్రతిపదార్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఊరూరం జనులెల్లనుంది ఎలా రాశాడో చూడండి. శ్రీ కాళహస్తి ఈశ్వర విడదీశాడు కదా, ఊరు ఊరన్ విడదీశాడు, జనులు ఎల్లన్, భిక్షము ఇడరు ప్లస్ ఓ, ఉండన్ గుహల్ కల్గవు ప్లస్ ఓ, చీర అనీకము, వీధులందు దొరకదు వీధుల్లన్ దొరకదు ప్లస్ ఓ, శీత అమృత. చూడండి, ప్రతి పదము విడిపోయి కనిపిస్తుంది. అంటే ఎన్ని చోట్ల విడదీయగలిగే అవకాశం ఉందో అన్ని చోట్ల తప్పక విడదీయాల్సి ఉంటుంది అన్ని పదాలను. చూడండి, వేద పురాణ శాస్త్ర పదవి ఇక్కడ మనకి న దవీయసి అయినా అని రాసి నా దవీయసి అయినా చూసారు. ఇక్కడ విడదీసి ఇవ్వడం జరిగింది. మనకి విడదీసి ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఈ రకంగా విడదీయాలి. అలాగే కాశికా నగర హాటక పీఠ ఇక్కడ చూడండి, శిఖా అధిరూఢ శిఖాధిరూఢ విడదీశాడు. ఆదిమ శక్తి ఆ ప్లస్ ఆదిమ శక్తి, సంజ్ఞ ఆదర లీలన్ ఆదర సంజ్ఞాదర లీల, సంజ్ఞ ప్లస్ ఆదరాన్ని విడదీశాడు. ఖచ్చితాభరణంబులు ఖచ్చిత ఆభరణంబులు ఖచ్చిత ఆభరణంబులు, గల్లు గల్లనన్ సంయమివరా ఇటు రమ్మని పిలిచే ఇటు రమ్ము అని పిలిచెన్. ఈ విధంగా సంధి పదాలన్నీ విడదీసి కనిపిస్తున్నాయి. అలాగే ఒకసారి చూడండి, వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు ప్రతిపాదించబడిన మార్గమునకు. మరి ఇక్కడ శాస్త్ర అంటే శాస్త్రములందు అంటే సరిపోతుంది కదా. అలాగే ప్రతి చోట వేద అంటే వేదాలంటే అయిపోతుంది కదా. అందు ఎందుకు వచ్చింది మధ్యలో? ఎందుకు వచ్చిందంటే విభక్తి ప్రత్యయాలు తప్పకుండా వాడుతూ వెళితే అవి వాక్యాలుగా మారుతాయి. వాక్యాలుగా మార్చి రాసినప్పుడే పూర్తి మార్కులు వస్తాయి. వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు ప్రతిపాదించబడిన మార్గమునకు మిక్కిలి దూరముగా లేని పెద్దదైన పురంద్రి కాశికా నగరము అనేడి. చూడండి, కాశికా నగర అంటే కాశికా నగరం అని రాస్తే అయిపోతుంది కదా. మరి అనడి ఎందుకు అంటే అనడి అని పెడితేనే తరువాత పదము దీనికి తోడై వాక్యముగా మారుతుంది. కాశికా నగరము అనేది స్వర్ణపీఠము యొక్క శిఖరమందు. చూడండి, స్వర్ణపీఠము యొక్క అని కూడా చివరగా చేర్చారు. ఎందుకంటే వాక్యాలు అర్థవంతంగా ఉండాలి కాబట్టి. అధిరోహించియున్న ఆ ఆదిశక్తి స్వరూపిణి చేతి సంజ్ఞయందు వెల్లడి అవుతున్న ఆదరముతో కూడిన విలాసముతో రత్నములతో పొదుగబడిన
నగలు గల్లు గల్లుమని శబ్దము చేస్తుండగా ఓ మునీశ్వర ఇటు రమ్మని పిలిచింది. ఇక్కడ పదాలన్నీ కొన్ని మార్చుకోవడం జరిగింది. ఎందుకు మార్చావయ్యా అంటే ఇక్కడున్న పదాలు అర్థవంతమైన వాక్యాలుగా మారాలి కదా. అలా మారడం కోసమే ఈ పద్యంలో ఉన్న పదాలను కొన్ని పైకి కిందికి మార్చుకోవడం జరిగింది. కాబట్టి అలా అన్వయ క్రమాన్ని పాటిస్తూ రాసినప్పుడు మాత్రమే పూర్తి మార్కులు అనేవి రావడం జరుగుతుంది. అలాగే మరొక మార్కింగ్ స్కీమ్ కూడా మనము గమనిద్దాం. ప్రతిదీ కూడా ఒకలాగానే ఉంటుంది దాదాపుగా. కాకపోతే మీ అనుమానాలన్నీ తీరడం కోసం, మార్కులు అస్సలు పోగొట్టుకోకుండా ఉండడం కోసం ఈ వివరణ అంతా కూడా. చూడండి, ఇక్కడ ఒకదానికి ప్రతిపదార్థము అన్వయ క్రమము 1 మార్కు, సంధి పరిచ్ఛేదము ప్రతిపదార్థము 1 మార్కు. ఇందులో కూడా అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే మరొకటి కూడా గమనిద్దాం. ప్రతి సంవత్సరము దాదాపుగా ఒకలాగానే ఇస్తారు, ఒకలాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 6 మార్కులు, నిరయంబైన చూడండి ఎన్నిసార్లు విడదీశాడు, నిరయంబైన నిరయంబు అయిన, ఇట్లా బ్రాకెట్లో కూడా రాయొచ్చు, లేదా అక్కడే విడదీసి రాసినా పర్వాలేదు. నిరయంబు అయిన, ధరణి నిర్మూలనంబు అయిన, దుర్మరణంబు అయిన, కుల అంతము అయినన్. చూడండి ఎలా విడదీస్తున్నారు అండి. ఈ విడదీసిన పదాలు తప్పకుండా ఉండాలి. హరుడు అయినన్, హరి అయినన్, నీరజ భవుండు అయినన్. అలాగే అన్వయ క్రమం కూడా ఉంటుంది ఇందులో. వేయి ఏటికిన్, వేయేటికిన్ అంటుంది. ఇక్కడ వేయి ఏటికిన్ విడదీశాం అంటే తప్పకుండా అక్కడే విడదీయాలా అంటే ఇక్కడ విడదీసినట్టు కనిపిస్తుంది కదా. వేయి ఏటికిన్ తర్వాతి పదంలో మనం ప్లస్ పెట్టనంత మాత్రాన విడదీయనట్లు కాదు, విడదీసే రాసాం ఇక్కడ. కాబట్టి దిద్దేటప్పుడు అలా విడదీసిన పదాలు కూడా వారికి అర్థమవుతాయి. దాన్ని బట్టి ఆ 1 మార్క్ అయితే కేటాయిస్తారు. మరి ఇంకొక మార్క్ ఏంటి అంటే ఇది చూస్తారు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, నరకం దాపురించిన, బంధనం ప్రాప్తించిన, భూమండలం నశించిన, చెడ్డ చావు సంభవించిన, నా వంశము అంతరించిన, నిజముగానే సంభవిస్తే సంభవించని, ఏది జరిగితే అది జరగనివ్వు. ఆ వచ్చిన అతిథి ఈశ్వరుడైనా, విష్ణుమూర్తి అయినా, పద్మ సంభవుడైన బ్రహ్మ అయినా కావచ్చును. నా మాటలు వినండి. వేయి మాటలెందుకు, నా నాలుక మారు మాట పలకదు. చూసారా, వాక్యాలన్నీ కూడా అర్థవంతంగా ఉన్నాయి కదా. ఆ విధంగా అర్థవంతమైన వాక్యాలుగా ఉంటే మరొక మార్కు. సంధి పదాలు విడదీసినందుకు 1 మార్కు, అర్థవంతమైన వాక్యాలుగా ఉన్నందుకు, అది ఉండాలంటే మీరు ఈ పదాలు మార్చాలి కదా, అలా మార్చినందుకు 1 మార్కు. ఇక అన్ని పదాలకు అర్థాలు బాగా రాసినందుకు మరి 4 మార్కులు. అక్షర దోషాలు ఉంటే 1 మార్క్ అనేది కట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, భిక్ష అన్నంబు, భిక్ష అన్నంబు, లేకున్నన్ లేక ఉన్నన్, అంగలు ఆర్చెదవు, అంగలు ప్లస్ ఆర్చెదవు, మేలు ఏ, మేలు ఏ, మేలే పదం విడిపోయి మేలు ఏ, శాంతుండవే, శాంతుండవు ప్లస్ ఏ, శాకాహారులు, శాకాహారులు, ఆహారులు, శాకాహారులు, శాఖ ప్లస్ ఆహారులు, మతిహీనులే, మతిహీనులు ప్లస్ ఏ. చిన్నవే కదా, ఈ చిన్నవి విడదీయకపోతే ఏమవుతుంది అంటే ఏమి అవ్వదు, 1 మార్కు. లేదా కొన్ని విడదీసావు అన్ని విడదీయలేదు కాబట్టి 1/2 మార్కు కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరో మార్కింగ్ స్కీమ్ లో కూడా గమనిద్దాం ఎలా మార్కులు కేటాయిస్తున్నారో. చూడండి, ప్రతిపదార్థము అన్వయ క్రమం 1 మార్కు, సంధి పరిచ్ఛేదము ప్రతిపదార్థము 4 మార్కులు. దాదాపు అన్ని మార్కింగ్ స్కీమ్స్ లో ఒకే విధంగా మనం గమనించవచ్చు. కాబట్టి మార్కులు కేటాయించేటప్పుడు తప్పనిసరిగా ఇదే పాటిస్తారు. ప్రతిపదార్థము అన్వయ క్రమము, సంధి పరిచ్ఛేదము, ప్రతిపదార్థము. అలాగే మీరు ప్రశ్న జవాబులది కూడా ఒకసారి గమనించవచ్చు. చూడండి, 100 పదాలలో సమాధానం రాయండి. కాబట్టి 100 పదాలు ఉన్నాయా లేదా అనేది కూడా ముఖ్యమే. విషయ వివరణకు 1 మార్కట, శైలి ఆ రాసిన విధానానికి 1 మార్కు, భాషా నైపుణ్యం 1 మార్క్ అన్నాడు. అలాగే ఇక్కడ 4 మార్కులు ప్రస్తుతం కాబట్టి విషయ వివరణకు 2 మార్కులను కేటాయిస్తారు, 1 మార్కు కాదు. ఇది మనకు మార్కింగ్ స్కీమ్ లో ప్రతిపదార్థాలకు ఏ విధంగా మార్కులు కేటాయిస్తారు అన్న విషయం. ఇక మీరు ఇదే డ్రైవ్ లో స్టడీ మెటీరియల్స్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ గ్రామరు అన్ని మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి.
ఇవ్వండి, ఇది 10th ఫుల్ నోట్స్. ఒక నోట్స్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ప్రతి పదార్థాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, నిరయం పైన కారే రాజులు ప్రతి పదార్థం. చూడండి, భార్గవ రాజులు, కారే రాజ్యముల్ కలుగవే. చాలా చక్కగా ప్రతి పదార్థాలు రాసి ఉన్నాయి. ఇందులో చూసి కూడా మీరు సాధన చేయొచ్చు. అలాగే మరొక నోట్స్ కూడా, ఇది కూడా దానికి సంబంధించింది. ఇందులో కూడా మీకు ప్రతి పదార్థాలు అనేవి కనిపిస్తాయి. గ్రామరు, జాతీయాలు, సామెతలు కూడా ఇవి చదివితే సరిపోతుంది. ఫుల్ నోట్స్ అయితే ఇదే. ఇక్కడ కనిపించేవి 2, ధనుర్జునుడు అని ఇదొకటి. అలాగే ఉపవాచకం కూడా ఉంది. తరువాతి వీడియోలో మనము ఉపవాచకము, రామాయణంలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు, ఎన్ని కాండలు చదవాలి, ఎలా రాస్తే మార్కులు పూర్తిగా మనం సంపాదించవచ్చు అనే విషయాలు చాలా వివరంగా తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.